దేవుని ప్రేమించి ఈ యొక్క బైబిల్ తరగతికి వచ్చిన ఆమె అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. అంకుల్ గారికి కొద్దిగా నీరసంగా ఉన్నారు. కనుక ఈ సమయంలో అంకుల్ గారు చెప్తారని చాలా మంది ఆసక్తిగా వచ్చినట్టున్నారు. 20 సంవత్సరాలుగా ఆయన దగ్గర వాక్యం నేర్చుకుంటున్న మాకు ఆయన నీరసమైన కారణంగా వాక్యం చెప్పాలని సహోదరులు తెలియజేశారు. ఏ విధంగా చెప్పినా సరే రిసీవ్ చేసుకోండి, అంకుల్ స్థాయిలో ఆలోచించకండి. తెల్లవారి సడన్గా అంకుల్ చెప్పారు కనుక ఏ పాఠం చెప్పాలో అనేది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులే. మొట్టమొదట మేక బలిచ్చినట్లుగా నాకే ఫస్ట్ క్లాస్ వచ్చింది. నాకు ఒక ఆలోచన అయితే ఉంది. ఏంటంటే ప్రజెంట్ సంఘాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి నేను ఎప్పుడూ ఒక పాఠాన్ని నటించి ఈ సంవత్సరంలో ఒక 4 పాఠాలు సిద్ధపరుచుకున్నాను సంఘాలకు సంబంధించి తెలియచేయాలని. ఆల్మోస్ట్ ఒక 2 పాఠాలు చెప్పడం జరిగింది. సంఘంకు ఉండవలసినటువంటి గురి అనేది ఒకటి చెప్పాం, అలాగే సంఘంతో ఉండవలసినటువంటి అనుబంధం ఒకటి చెప్పడం జరిగింది. సంఘం ఏ స్థాయిలో ఎదగాలి అనేది ఒక పాఠం. ఎదవలసినటువంటి క్రమంలో సంఘంకు ఉండవలసిన ఆసక్తి ఏంటనేది ఈ సంవత్సరంలో నేను సంఘానికి సంబంధించి చెప్పాలనుకున్నాను. కనుక 2 పాఠాలు మా స్థానిక సంఘంలో చెప్పడం జరిగింది. కనుక ఇప్పుడు 3వ పాఠం ఏంటంటే సంఘం ఏ స్థాయిలో ఎదగాలి అంటే, భౌతికంగా మనం మన వ్యక్తిగత జీవితానికి సంబంధించి, మన కుటుంబం సంబంధించి, మన ఉద్యోగం చేస్తే ఉద్యోగానికి సంబంధించి, మన భౌతిక స్థితికి సంబంధించి ఎదిగే విషయంలో మనం ఆలోచన అనేది చేస్తాం, ఆసక్తి ఉంటుంది ఎదగాలనేది. మనమైనా మన బిడ్డలైనా ఎవరైనా ఎదగాలనేది, డెవలప్ అవ్వాలనేది ప్రతి వాళ్ళు ఆలోచించేదే. అలాగే విద్యా సంస్థ అయినా కావచ్చు, లేకపోతే రాజకీయ సంస్థ కావచ్చు, ఆయా రంగాలకు సంబంధించి ఆయా సంస్థలకు సంబంధించి ఎదగాలనేటువంటి ఒక టార్గెట్ అనేది ప్రతి వాళ్ళకి ఉంటుంది. అది ఏ స్థాయి అనేది అది వ్యక్తిగతం. ఇప్పుడు వ్యాపార చూశారంటే ఒక రామోజీరావు కానీ, లేకపోతే ఒక టాటా కానీ, ఒక బిర్లా కానీ, లేకపోతే ఒక అంబానీ అదానీ కానీ ఆ స్థాయిలో వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే ఒక క్రికెట్కి సంబంధించి సచిన్ తెండూల్కర్ లాగా వాళ్ళు ఆ టార్గెట్తో ఎదగాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒక సినిమా రంగానికి సంబంధించి ఏదో ఒక యాక్టర్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఆ స్థాయిలో ఎదగాలని వాళ్ళు కృషి చేస్తూ ఉంటారు. అయితే మహోన్నతుడైనటువంటి దేవుడు ఈ భూమి మీద ఒక సంఘం ఉండాలని, అది తన కుమారుడైనటువంటి క్రీస్తు సంఘం కావాలని, ఆ క్రీస్తు సంఘం అనేది పరిశుద్ధంగా నిర్దోషంగా ఉండాలని, ఆ సంఘం ఈ లోకానికి సత్యానికి స్తంభము ఆధారమై ఉండాలని, ఆ సంఘం ద్వారా దేవుని యొక్క సమస్త గుణలక్షణాలు ప్రచురం చేయాలని, ఆ సంఘం ద్వారా దేవుడు ఆరాధించబడాలని, దేవుని యొక్క సారూప్యం ఆ సంఘం కలిగి ఉండాలని, ఎన్నో విషయాలకు సంబంధించి సంఘానికి సంబంధించి దేవునికి ఒక ఉన్నత ఉద్దేశం ఉంది. ఆ క్రమంలో
మొదటి శతాబ్దంలో ఆయా సంఘాలు పనిచేశాయి, కొన్ని సక్సెస్ అయ్యాయి. కనుక ఈరోజు మన స్థానిక సంఘం ఏ స్థాయిలో ఎదగాలని స్థానిక సంఘంలో ఉన్నటువంటి అందరికీ ఉంది. అసలు మన సంఘం ఈ స్థాయిలో ఎదగాలి అన్నటువంటి ఆలోచన కానీ అవగాహన కానీ మనకుందా? వ్యక్తిగతంగా మనము మన కుటుంబాలు ఎదగాలనేటువంటి కోరుకుండాలి, అది ధర్మం కావచ్చు. కానీ మనమంటున్నటువంటి స్థానిక సంఘం ఈ స్థాయిలో ఎదగాలనేటువంటి అవగాహన సంఘంకు ఉందా? సువార్తకుడికి ఉందా? ఉండవలసిన అవసరం ఉందా లేదా అనేది ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈరోజు సంఘాల్లో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఆలోచన చేస్తే సంఘానికి సంబంధించి ఎటువంటి అవగాహన లేకుండానే పరిసరి అనేది జరుగుతుందనేది అనేక సందర్భాలు, అనేక పరిస్థితులను బట్టి వ్యక్తమవుతున్నటువంటి విషయం. కనుక బైబిల్లో కొన్ని సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు ఏ స్థాయిలో ఎదిగాయి అనేది మనం చూసి మన సంఘం సంబంధించి మనం ఎలాగ ఎదగాలని పని చేస్తున్నామో, అసలు పని చేయాలన్నటువంటి ఆలోచన ఉందో లేదో మనం ఈ యొక్క సమయంలో నా ఆలోచనలు మీ ఆలోచనలుగా ఆలోచించాలని నా యొక్క ఉద్దేశం. ఒకవేళ మన సంఘానికి అది పని చేస్తుందేమో ఒకసారి ఆలోచన చేద్దాం. సంఘం ఏ స్థాయిలో ఎదగాలి లేకపోతే అభివృద్ధి చెందాలి అనేది ఏదైనా రాసుకోండి. ఒకటి, యెరూషలేములో ఉన్న సంఘం. రెండు, రోమాపట్నంలో ఉన్న సంఘం లేకపోతే రోమాలో ఉన్న సంఘం. మూడు, కొరింథీలో ఉన్న సంఘం. నాలుగు, తెస్సలోనికలో ఫిలిప్పీలో ఉన్న సంఘం. ఐదు, తెస్సలోనిక. మాకు కామన్గా ఏంటంటే ఇక్కడంతా పాఠమంతా బోర్డు మీద రాయడం అనేది ఇక్కడ ఉండదు. ఏవైనా మెయిన్ పాయింట్స్ ఉంటే ఆ మెయిన్ పాయింట్స్ రాసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఎవరైనా సరే రాసుకోవాలని ఆసక్తి ఉంటే వాళ్ళు రాసుకోవటమే. అది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మెయిన్ పాయింట్స్ అవి నేను రాశాను. దానికి సంబంధించి ఏమైనా పాయింట్స్ ఉంటే మీరు రాసుకోండి చెప్తున్నప్పుడు. సంఘానికి సంబంధించి ఈ భూమి మీద క్రీస్తు సంఘానికి సంబంధించి ఎవరి ఉద్దేశం? దేవుని ఉద్దేశం. దేవుని ఉద్దేశానికి ఎవరెవరు పనిచేశారు? యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ, అపోస్తులు, పరిశుద్ధులు, అంతమంది దేవుని యొక్క ఉద్దేశాన్ని వాళ్ళు పనిచేశారు. అప్పుడు వాళ్ళు పనిచేసేటప్పుడు దేవుని ఉద్దేశానుసారంగా సంఘం స్థాయి పెరిగిందా, మనుషుల యొక్క ఉద్దేశాన్ని బట్టి సంఘం పెరిగిందా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఎప్పుడైనా సంఘం ఇలా ఉండాలని ఆయన ఉద్దేశించాడు కనుక ఆయన ఉద్దేశించిన స్థాయిలో పెరగాలంటే ఆ సంఘం విషయంలో ఆయనకున్న ఉద్దేశం ఏంటి, ఆయనకున్న ఆలోచన ఏంటి,
ఎరిగి ఆయా సంఘాలు పనిచేస్తే అప్పుడు దేవుడు కోరుకునే స్థాయిలో సంఘాలు అభివృద్ధి చెందుతాయి. అలాగా పూర్వము వాళ్ళు దేవుని యొక్క సంకల్పాన్ని ఎరిగి పనిచేశారు కనుక సంఘాలు సమస్త ప్రపంచానికి మాదిరిగా ఉన్నాయి. ఇప్పుడు యెరూషలేము సంఘం, యెరూషలేములో ఉన్న క్రీస్తు సంఘం ఎలా పనిచేసింది, ఏ స్థాయిలో పనిచేసింది అనేది మనకి అర్థం కావాలి. మొదటి శతాబ్దంలో ఏ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘమైనా కూడా ఇలాగ మా సంఘం పనిచేయాలంటే ఆ సంఘానికి యెరూషలేములో ఉన్నటువంటి క్రీస్తు సంఘమే మాదిరి. ఏ విషయాల్లో అయినా కూడా ఆ స్థాయిలో సంఘం ఎదిగింది. ఇప్పుడు యెరూషలేము సంఘం మనము చూస్తే 2వ అధ్యాయం నుండి ప్రారంభం అవుతుంది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం నుంచి అది ప్రారంభం అయింది. అక్కడ శిష్యులు ఉన్నారు. వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళతో పాటు ఒక 3,000 మంది బాప్తిసం పొంది చేర్చబడి ఆ 3,000 ద్వారా లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ సంఘం ద్వారా ఎంత పని జరిగిందో మనకు అపోస్తలుల కార్యాలు అంతా కూడా ఉంటుంది. అపోస్తలుల కార్యాల్లో సంఘం యొక్క పనిని మనము క్షుణ్ణంగా ఆలోచన చేస్తే మొత్తం చదివితే వాళ్ళు రక్షించబడ్డారు. రక్షించబడినటువంటి వారు సువార్త దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించారు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించిన తర్వాత వాళ్ళు ఆయా సంఘాలు బలపడడానికి ఆర్థిక సహాయాన్ని విస్తారంగా ఇచ్చారు. తద్వారా సంఘం క్షేమాభివృద్ధి చెందింది అనేది మనం అపోస్తలుల కార్యాల్లో యెరూషలేములో ఉన్నటువంటి క్రీస్తు సంఘం ద్వారా మనము ఆలోచించాలి, లేకపోతే నేర్చుకోవాల్సింది అదే ఉంది. అంతేనండి, అదే ఉంది. వాళ్ళు వాక్యం విన్నారు, రక్షణ పొందారు. రక్షణ పొందిన తర్వాత వాళ్ళు భజన చేసుకోలే, వాళ్ళు బలపడ్డారు. వారు సహవాసం ద్వారా వాక్యం మీద ఆసక్తి కలిగి దేవుడిని విశ్వసించిన వారందరికీ బలపడడానికి వారు ఆర్థికంగా వారు శరస్థిరాసులు అమ్మేసి ఇచ్చారు. తద్వారా ఏమైంది, 9:31 వెళ్ళి సంఘం క్షేమాభివృద్ధి చెందింది. 6వ అధ్యాయం 7వ వచనం దగ్గరకు వెళ్ళేసరికి దేవుని వాక్యము ప్రబలింది. అలాగా సంఘాలు బలపడినట్లుగా ఉంది. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 44లోను, 4వ అధ్యాయం 32లోను, 34లోను మనం చూస్తే విశ్వసించినటువంటి వారందరూ ఏం చేశారు, వారు సమాజంగా కూడేవాళ్ళు, దేవుని వాక్యం వినేవాళ్ళు, దేవుని వాక్యం నేర్చుకునేవాళ్ళు. నేర్చుకున్నటువంటి వారికి అవసరమైన ప్రతిదీ స్థానికంగా వారి ప్రాంతంలో వాళ్ళ ఎంతైతే క్షేమంగా ఉన్నారో, ఎంతైతే సౌఖ్యంగా ఉన్నారో ఆయా ప్రాంతాలు వచ్చినటువంటి వారందరికీ కూడా వారిలాగే దేవుని యొక్క వాక్యాన్ని సౌఖ్యంగా వినడానికి వారు తమ శరస్థిరాసులు అమ్మేసి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేసి, మా దగ్గర ఉన్నది ఇది, మీకు ఇచ్చాం, మీరు దేవుని పని చేయండి, మేము మీ వెనకతలు ఉన్నాం అని సంఘాన్ని ప్రోత్సహించినటువంటి, లేకపోతే అపోస్తలులను ప్రోత్సహించినటువంటి పరిస్థితులు అనేవి ఉన్నాయి. వారు శరస్థిరాసులు అమ్మేయగలిగారు కనుక, అపోస్తలుల పాదాల దగ్గర పెట్టగలిగారు కనుక యెరూషలేములో ఉన్న క్రీస్తు సంఘము ఆ స్థాయిలో ఎదిగింది. కనుక అంత చరిత్ర కలిగినటువంటి యెరూషలేము క్రీస్తు సంఘం మనకందరికీ తెలుసు. ఆ సంఘం ఎలా పనిచేసిందో మనకందరికీ తెలుసు. తెలిసినప్పుడు నీవు నీ సంఘానికి సంబంధించి ఏం ఆలోచించావు? ఇచ్చే విషయంలో కానీ, ఆతిథ్యం ఇచ్చే విషయంలో కానీ, దేవుని యొక్క వాక్యము ప్రబలే విషయంలో కానీ, లేకపోతే సంఘాలు విస్తరించే విషయంలో కానీ, నా సంఘం ఈ స్థాయిలో ఉండాలి, ఇలా ఉండాలి అని ఆలోచన చేసి పని చేయవలసినటువంటి ధర్మం మనకు ఉండాలా లేదా? ఆ ఆలోచన అనేది ఉండాలా లేదా? మన సంఘం అండి, మనం అంతేనండి, మనమేనండి అనుకొని అలా ఉండిపోదామా? యెరూషలేము సంఘము ఎలాగ పనిచేసింది
ఈ స్థాయిలో ఎదిగిందని దేవుడు రాయించాడంటే దాన్ని విని మనం నేర్చుకొని అలాగా అభివృద్ధి చెందాలని. అంతేనా ఏమ్మా? అంతేనా? ఏదో విధంగా వెళ్ళిపోదామంటే, ఏదో విధంగా సాగిపోదామంటే, మన సంఘం మన ఇష్టమండి అంటే ఈరోజు అందుకే అమ్మ ఈ స్థాయిలో ఉన్నాయేమో, ఈ స్థాయిలో ఉన్నాయేమో. యెరూషలేములో ఉన్నటువంటి క్రీస్తు సంఘం పనిచేసినట్లుగా నా స్థానిక సంఘం పనిచేయాలనే ఆలోచన, అవగాహన ఒకవేళ మనకు లేదేమో. ఒకసారి మనం ఆలోచన చేయాలనేది నా ఆలోచన. ఈ సంఘంలో లేవండి ప్రజెంట్ అయితే. ఈ స్థాయిలో నా సంఘం ఒక స్థాయిలో, లేకపోతే మా సంఘం ఒక స్థాయిలో ఎదగాలనేటువంటి సువార్తకుడికి ఉందో లేదో తెలియదు. ఒకవేళ సువార్తకుడికి ఉంటే ఆ సువార్తకుడు ఆ సంఘాన్ని ఆ స్థాయిలో ఆలోచింపజేసే సామర్థ్యం ఉందో లేదో తెలియదు. ఆ సంఘము అక్కడ ఉన్నటువంటి సువార్తకుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించి సహకరించే స్థాయిలో అక్కడ ఉన్న సంఘం ఉందో లేదో తెలియదు. మనం ఆలోచన చేయాలి. దేవుడు మనల్ని కనికరించి తన కుమారుడైనటువంటి క్రీస్తు సంఘంలో మనల్ని ఉంచాడంటే ఏదో ఒకలా బ్రతికేమని కాదు. దేవుని సంఘానికి ఒక స్థాయి ఉండాలి. ఇప్పుడు యెరూషలేము సంఘాన్ని చూసి నేర్చుకోండి అన్నాడు. ఇప్పుడు మొదటి శతాబ్దంలో ఏ ప్రాంతంలో ఏ సంఘం ఉన్నప్పుడు కూడా ఆ యొక్క సంఘంలో జరుగుతున్నటువంటి విషయాలనే వాళ్ళు ఆలోచించారు. అప్పుడు ఎక్కడైనా సమస్య వచ్చినా, ఏదైనా వివాదం వచ్చినా, లేకపోతే ఏదైనా అవసరం వచ్చినా యెరూషలేము స్థానిక సంఘానికే వాళ్ళు ఆశ్రయించేవాళ్ళు. బోధకు సంబంధించి ఏదైనా సమస్య వచ్చిందా, అపోస్తలుల గారి 15వ అధ్యాయంలో సున్నతికి సంబంధించి ఎక్కడికి వచ్చారు? యెరూషలేము వచ్చారు. ఫిలిప్పీ సువార్త ప్రకటిస్తున్నప్పుడు సమరయ ప్రాంతాల్లో అక్కడ వాక్యం ఇస్తూ అనేక మంది రక్షణ పొందుతున్నారంటే వెంటనే యెరూషలేము నుండి ఏం చేశారు? సహోదరుల్ని పంపించారు. అంతియొక్క ఆ ప్రాంతంలో దేవుని వాక్యాన్ని వింటున్నారంటే అప్పుడు బర్నబాని పంపించారు. అలాగా సంఘము పనిచేసింది. అలాగే ఈరోజు మన సంఘాలు యెరూషలేములో ఉన్నటువంటి క్రీస్తు సంఘం పనిచేసే విధంగా పనిచేయాలి. ఆ సంఘంలో అందరూ అన్ని స్థాయిల వాళ్ళు ఉన్నారు. సువార్తకులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందులో పరిచారకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. మరి ఈరోజు మన స్థానిక సంఘం పని ఏంటి, పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా సువార్తకుడే కొట్టుకోవాలి. దేవుడు కనికరించి మా దగ్గర అయితే కొద్దిగా సహోదరులు సహకరిస్తూ ఉన్నారు. చాలా సందర్భాల్లో చాలా ఏరియాలో చూస్తే సువార్తకుడే అన్నీ ఇంక నేనే అనే పరిస్థితి ఉంది. కనుక సంఘానికి అది అర్థం కావాలి. సంఘానికి అది అర్థం కావాలి. ఏది? యెరూషలేములో ఉన్నటువంటి క్రీస్తు సంఘం ఎలా పనిచేసిందో సంఘంలో ఉన్న ప్రతి మెంబర్కి తెలియాలండి. పురుషుడికి తెలియాలి, స్త్రీకి తెలియాలి, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి పిల్లలకి తెలియాలి. ఇది సంఘం అంటే ఆ సువార్తకుడిదే, సంఘం అంటే ఏదో కొంతమందిదే, నడిపించే వాళ్ళదే, మాకేమీ లేదు అనే పరిస్థితి అనేది కాదు. ఇప్పుడు అపోస్తుల పాదాల దగ్గర స్థిరాస్తులు పెట్టారంటే కుటుంబం అంతా ఆలోచించా, ఆ పురుషుడు ఆలోచించా? కుటుంబం అంతా సహకరించగలిగింది కనుక స్థిరాస్తులు అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టగలిగారు. ఈరోజు మనం మీటింగ్ పెట్టాలి, సంఘంలో ఒక మీటింగ్ పెట్టాలి అంటే మన కుటుంబం ఎలాగుంది? ఒక సువార్త మీటింగ్ పెట్టాలి, లేకపోతే ఒక బైబిల్ తరగతి పెట్టాలి, ఏదైనా కార్యక్రమం చేయాలి, లేకపోతే సంఘానికి కావాల్సినటువంటి స్థలం కావాలి, సంఘ నిర్మాణానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం కావాలి. మన స్థానిక సంఘం ఎలా ఉంది? ఒకసారి ఆలోచన చేయాలి. యెరూషలేములో ఉన్న క్రీస్తు సంఘం అలాగ పనిచేసి ఆ మొదటి శతాబ్దంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రబలడానికి అనేక స్థానిక సంఘాలు ఏర్పడడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి.
ఆ యెరూషలేములో ఉన్నటువంటి ఆ యెరూషలేము ప్రాంతానికి వచ్చినటువంటి వారు వాక్యాన్ని విని నేర్చుకొని ఆ భక్తి విశ్వాసాలతో వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళి సంఘాలు ఏర్పాటు చేసినట్లుగా ఉన్నాయి. ఇప్పుడు రోమాపట్నానికి వెళ్తే రోమాపట్నానికి ఎవరు ప్రత్యేకంగా వెళ్ళి చెప్పిన వాళ్ళు లేరటండి. మరి అక్కడ ఎలాగక్కడ అక్కడ అలాగా ఇక్కడికి వచ్చి వాక్యము నేర్చుకుని వెళ్ళినటువంటి వారు వాళ్ళ ఆ యొక్క ప్రాంతాల్లో పనిచేశారు. అప్పుడు రోమా సంఘానికి ఉన్నటువంటి ధన్యత ఏంటి? రోమా సంఘానికి ఉన్నటువంటి ధన్యత ఏంటి అంటే రోమాలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క విశ్వాసము అప్పుడున్నటువంటి సమస్త ప్రపంచానికి ప్రచురమయ్యిందంట. 1 అధ్యాయం 8వ వచనం, రోమా పత్రిక 1 అధ్యాయము 8వ వచనం. మీ విశ్వాసము సర్వ లోకము ప్రచురము చేయబడుతున్న దాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మీరెంతగా అభివృద్ధి చెందారు, మీరెంతగా మీ విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకున్నారని నేను విని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను అనేది చెప్తాను. కనుక ఇప్పుడు రోమాలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం ద్వారా మనము నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా? ఏమైనా ఉందా అంటే ఉంది. వారి విశ్వాసం ఆ స్థాయిలో సమస్త ప్రపంచంలో సర్వలోకము ప్రచురమయ్యింది. కనుక ఇప్పుడు ప్రజెంట్ మనము ఉంటున్నటువంటి క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి మన విశ్వాసం ప్రచురం అవ్వాల్సిన అవసరం ఉందా? మనం బాధ్యత వహిస్తున్నామా? మన విశ్వాసంలో ఎదిగి, విశ్వాసంలో బలపడి, విశ్వాసంలో స్థిరపడి మన సంఘం యొక్క విశ్వాసం మన ప్రాంతంలో, మన పట్టణాల్లో ప్రచురం చేయబడుతుందా అనేది ప్రతి వాళ్ళము ఆలోచించాలి. సంఘంలో ఉన్న ప్రతి వాళ్ళము ఆలోచించాలి. విశ్వాసం దేన్ని బట్టి ఏర్పడాలి? వినటం వలన విశ్వాసం ఏర్పడుతుంది. ఏది వినాలి? దేవుని వాక్యాన్ని. ఇప్పుడు ఈ స్థానిక సంఘంలో ఎవరి విశ్వాసమైనా దేవుని వాక్యాన్ని బట్టే ఉండాలి తప్ప నా విశ్వాసం ఇదండి, నేను ఆదివారం నాకు వీలు పడలేదండి, నేను రాలేనండి, నా విశ్వాసం ఇదేనండి, అది దేవునికి తెలుసండి, అదే విశ్వాసం. నా విశ్వాసం ఇది, నీ విశ్వాసం ఇదే అని మాట్లాడుకోవడానిక కాదు. మన స్థానిక సంఘం ఏ విషయానికి సంబంధించినా, ఏది ఆలోచించినా, ఏది నిర్ణయం తీసుకున్నా అది విశ్వాసాన్ని బట్టి ఉండాలి. ఏదైనా వాళ్ళ విశ్వాసంతోనండి, వాళ్ళ విశ్వాసంతోనే ఆలోచిస్తారండి. విశ్వాసానికి విరుద్ధమైనది ఏది కూడా అక్కడ ఉండదండి అనే విషయము ఈ సంఘం ద్వారా నేర్పబడాలి. అది మనం రుజువు చేసుకోవాలి. అందరి విశ్వాసము ఒకటే ఉండాలి. కొన్ని సందర్భాల్లో లోకానికి వెళ్ళిపోతే, కొన్ని సందర్భాల్లో ప్రార్థనకి వెళ్ళిపోతే మనం ఏ విశ్వాసంతో బ్రతుకుతున్నాం? కనుక రోమా సంఘములో ఉన్నటువంటి, లేకపోతే రోమాలో ఉన్న క్రీస్తు సంఘంలో వారి విశ్వాసం సర్వలోకము ప్రచురమయ్యింది. ఈ స్థానిక సంఘం యొక్క విశ్వాసం ప్రచురం చేయబడాలి. నా స్థానిక సంఘంలో ఉన్నటువంటి విశ్వాసం ప్రచురం చేయబడాలి. మేము ఏ సందర్భాలైనా, ఏ విషయంలో అయినా సరే విశ్వాసంతోనే మేము బ్రతుకుతాం. లేకపోతే అక్కడ స్థానిక సంఘం విశ్వాసంతో బ్రతుకుద్ది.
వాళ్ళ సమస్య వచ్చిందా, వాళ్ళకి అవసరం వచ్చిందా, వాళ్ళకి కష్టం వచ్చిందా, వాళ్ళకి ఇబ్బంది వచ్చిందా, వాళ్ళకి ఆపద వచ్చిందా, వాళ్ళకి అవమానం వచ్చిందా, శ్రమ వచ్చిందా, ఆ సంఘం విశ్వాసంతో ప్రార్థన చేసి సమస్త సమస్యలు పరిష్కరించబడతాయి అనే విశ్వాసం మనం వెల్లడి చేయవలసిన అవసరము ఉంది. వాళ్ళు ఇంకా దేనికి ప్రాధాన్యత ఇవ్వరండి. ఏ రాజకీయ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వరండి. ఏ పవర్కి, లోకంలో ఉన్న పవర్స్కి ప్రాధాన్యత ఇవ్వరండి. వాళ్ళ సమస్య అయినది ఏదైనా సరే సంఘంలో పెడతారు, ఆసక్తితో ప్రార్థన చేస్తారు. సమస్య ప్రార్థన ద్వారా పరిష్కరించబడద్ది, దేవుడు దాన్ని సాల్వ్ చేస్తాడు అనే విశ్వాసం అనేది సర్వలోకానికి ప్రచురం చేయవలసిన అవసరము ఉంది. ఈరోజు సంఘాల్లో విశ్వాసానికి సంబంధించి మనము ఆలోచన చేస్తే అసలు విశ్వాసం ఉందా, వీళ్ళకి విశ్వాసం అంటే అర్థమయ్యిందా, వీళ్ళు విశ్వాసంతో బ్రతుకుతున్నారా అనే పరిస్థితులు అనేది లోకంలో మన డౌట్గానే కనబడుతూ ఉంది. కనుక మన స్థానిక సంఘం విశ్వాస విషయంలో రోమాలో ఉన్న క్రీస్తు సంఘాన్ని ఆ స్థాయిలో ఎదగాలి. ఏదో ఒక విశ్వాసము ఎలా పడితే అలాగా అది కాదండి దేవునికి కావాల్సింది. విశ్వాసాలకు తండ్రి అయినటువంటి అబ్రహాం స్థాయిలో విశ్వాసం ఎదగవలసిన అవసరము ఉంది. నీకు అటువంటి విశ్వాసం ఉంటేనయ్యా నువ్వు ఆశీర్వదించబడతావు అంటాడు. కనుక విశ్వాసానికి సంబంధించి మనమందరం ఆ స్థాయిలో ఎదగవలసిన అవసరం ఉంది. ఆ స్థాయిలో విశ్వాసం ఎదగాలంటే మనము సంఘంలో ఏం చేయాలి? అందరము వినాలి. వినే విషయంలో ఎలాగున్నాం? ఒక బుధవారం క్లాస్కి ఎంత వస్తున్నాం, ఏదైనా మీటింగ్ అయితే ఎంత వస్తున్నాం? ఈరోజు బైబిల్ తరగతి ఏర్పాటు చేసిన స్థానిక సంఘం దేని కొరకు ఏర్పాటు చేసిందండి? మంచి భోజనం వండుకొని తిందామనా? కాదుగా, విశ్వాసంలో బలపడాలనే కదా సంఘం ఆలోచించింది. మరి స్థానిక సంఘం అంతా వచ్చారా వాక్యం నేర్చుకోవడానికి? మరి విశ్వాసం ఎలా పెరుగుద్దండి? విశ్వాసం ఈ స్థాయిలో ఉండాలనే అవగాహన ఎక్కడొస్తుందండి వినకపోతే? కనుక స్థానిక సంఘం విశ్వాస విషయంలో ఆ స్థాయిలో ఎదగాలి. ఈరోజు మన విశ్వాసం ప్రచురం అవుతుందా, మన అవిశ్వాసం ప్రచురం అవుతుందా, లేదా మన అల్ప విశ్వాసం ప్రచురం అవుతుందా? సరే, ఆ సంగతి కూడా మనం ఆలోచన చేయాలి, అవసరం అనేది నేను అనుకుంటాను. మరి మీకు ఎంతవరకు అవసరమో ఉందో లేదో నాకు తెలియదు. ఏమండి? ఇప్పుడు మూడో విషయం చూస్తే కొరింథీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం స్థాయికి ఎదగాలని. ఇప్పుడు కొరింథీలో సమస్యలు ఉన్నాయి, సమస్యల విషయంలో ఎదగాలని నేను చెప్పట్లే. పౌలు గారిని తిరస్కరించి పౌలు గారిని తృణీకరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి, అపోస్తలుగా అంగీకరించలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ స్థాయిలో ఎదగాలని నేను మాట్లాడట్లా. మరి ఏది అంటే కొరింథీలో ఉన్నటువంటి మంచి లక్షణాన్ని మనం తీసుకోవాలి. కొరింథీలో సమస్యలు ఉన్నాయి, అన్ని విషయాల్లో సమస్యలు ఉన్నాయి. మొదట పత్రిక చూస్తే సమస్యలు చెప్పాడు, ఇన్ని సమస్యలు ఉన్నాయనేవి, భేదాభిప్రాయాలు ఉన్నాయని, చాలా సమస్యలు ఉన్నాయి అన్నికి వాళ్ళ దగ్గర. చివరికి ఎక్కడికి వెళ్ళిపోయారు? అపోస్తలులైన పౌలును కూడా వారి మనసుల్లో నుండి తీసేసే స్థాయికి వాళ్ళు ఉన్నారు. అంటే అపోస్తలులైన పౌలు ఇష్టపడని స్థాయికి వెళ్ళిపోయారు. ఎవరి దగ్గర అయితే వాక్యాన్ని విని రక్షించబడ్డారో ఆయన్నే తృణీకరించేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అయితే ఈ ప్రాబ్లం అన్నీ తెలుసుకున్నటువంటి పౌలు ఆయన దేవునికి ప్రార్థన చేసుకొని ఆయన పని అయితే ఆయన చేశాడు, ఆయన ప్రయత్నం మీద ఆయన చేశాడు. వాళ్ళ సమస్యలు,
వాళ్ళ సమస్యలు తెలియజేసి, ఆ సమస్యలు ఎవరి ద్వారా తెలిసాయో తెలియజేసి, ఇన్ని పరిస్థితుల్లో మీరున్నారు, నేను దేవుని వాక్యాన్ని నేను ఎలా ప్రకటించలేదు, నేను ఎలా ప్రకటించానో మీకు తెలుసు. మీరు ఎలాగ పాడైపోవడానికి కారణం ఏంటంటే ఎవరో చెప్పినటువంటి మాటలను బట్టి మీరు మీ మనసులో నుండి నన్ను తీసేశారు. నేనైతే అలా పని చేయట్లేదు. దేవుడు ఎటువంటి సారూప్యం కలిగినటువంటి వాడుగా ఉండాలని ఆలోచిస్తున్నాడో అటువంటి సారూప్యం గలవారుగా ఉండాలనే నేను ప్రయత్నము చేస్తూ ఉన్నాను. అది మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ మధ్యన వచ్చినటువంటి వారి మాటలను బట్టి నన్ను నీ మనసులో నుండి తీసేశారు. అయితే నాకున్నటువంటి అధికారాన్ని బట్టి మీకున్న తప్పును శిక్షించే అధికారం ఉంది, కానీ నేను కూడా అది వినియోగించను. కేవలం నేనేంటంటే మీ దగ్గర నుంచి డబ్బు వస్తుందని ఆశించి ఒకవేళ పనిచేశానని మీరు అనుకుంటారేమో, లేకపోతే నా గురించి అలాగే మీకు ఎవరైనా చెప్పి ఉండొచ్చేమో, అది మీరు నమ్మారేమో. ఒకవేళ మీరు అదే అనుకుంటే మీ దగ్గర నుంచి నాకు పైసా కూడా అక్కర్లే. దేవుడు నాకు ఉచితంగా ఈ పరిచర్యని ఇచ్చాడు, నేను ఉచితంగానే మీకు చేస్తాను అని. మీరు మాత్రము దేవుని యొక్క పవిత్రతలోనూ సరళతలోనూ మీరు ఎదగాలి. మిమ్మల్ని పాడు చేసేటటువంటి వారిని మీరు గమనించాలి, మీరు అర్థం చేసుకోవాలి అని పత్రిక వాళ్ళు రాసినప్పుడు వాళ్ళ పత్రిక చదువుకొని వాళ్ళ తప్పు తెలుసుకొని వాళ్ళు మారు మనసు పొందారటండి. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 9వ వచనం నుండి చూస్తే, మీరు నా విషయంలో దుఃఖపడుతున్నారని నేను సంతోషించట్లేదు, కానీ మీరు మారు మనసు పొందారని నా పత్రికల ద్వారా మీరు చదువుకొని మీరు మారు మనసు పొందారని నేను సంతోషిస్తున్నాను. ఇటువంటి దుఃఖం మీలో రక్షణార్థమైనటువంటి మారు మనసును కలుగజేస్తుంది. అది నా సంతోషం. మీరు నాశనం అయిపోయినటువంటి పరిస్థితుల్లో నుండి, తప్పిపోయినటువంటి పరిస్థితుల్లో నుండి నా పత్రికలు చదువుకొని మీరు మారు మనసు పొందారని నేను సంతోషిస్తున్నాను అని తెలియజేశారు. 2 కొరింథీ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అదండి. మీరు దుఃఖపడి నా పత్రికలు చదువుకొని మీకు దుఃఖం కలిగిందని నేను సంతోషించట్లా, బలగా ఏడిపించేసాను సంతోషించట్లా. నా పత్రికలు చదివి నా పరిసరి అర్థమయ్యి నేను దేని కొరకు ప్రయాసపడ్డానో మీరు ఎరిగి, మీరు పోగొట్టుకున్నది ఏదో మీరు గ్రహించి దాని విషయంలో మీరు దుఃఖపడి మారు మనసు పొందారు చూడండి, అది నాకు సంతోషాన్ని కలిగించింది అని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు పత్రిక రాశాడు. ఈరోజు ఏ స్థానిక సంఘంలోనైనా సరే సమస్య అనేది ఉంటుంది. ఎవరి ద్వారా అయినా సరే, అది సువార్తుడి ద్వారా అయినా కావచ్చు, మెంబర్స్ ద్వారైనా కావచ్చు, ఏ విధంగా ఉంటుంది. మన సమస్యలు పరిష్కరించబడడం, మన సమస్యలను మనం ఎలా పరిష్కరించాలో భవిష్యత్తు ఎరిగినటువంటి దేవుడు దాని పరిష్కారాన్ని ఆయా సంఘాల్లో ఉన్నటువంటి విషయాలను బట్టి మనకు తెలియజేయడానికి ఈ గ్రంథాన్ని రాయించాడు. తనకి ఈ గ్రంథం గ్రంథాన్ని చదువుకోవడం ద్వారా మన సమస్యల్ని, మన అపవిత్రతని మనం మారు మనసు పొందాలా. ఏ సంఘంలో తప్పులు లేవండి, ఏ సంఘంలో పాపం లేదండి, ఎవరిలో పాపం లేదండి, ఎవరంతా నీతిగా బతికేస్తున్నారండి అని వెళ్ళిపోవాలా? ఎలా బ్రతుకుతున్నాం ఈరోజు మనం? ఎవరైనా మాట్లాడవచ్చు, ఎలా బ్రతుకుతున్నాం ఈరోజు మనం? ఎక్కడ లోపం లేదండి, ఎక్కడ తప్పు లేదండి, ఎవరు పాపం చేయని వాళ్ళు ఉన్నారండి, అలాగే ఉంటాయండి, అలా రాయడం వరకేనండి, అవి ఉన్న అనే పరిస్థితి ఈరోజు మనం ఉంది. కొరింథీలో ఉన్నటువంటి ఆ సమస్యలను మనము ఉన్నాయని పత్రిక రాస్తే అవి ఎలా పరిష్కరించుకోవాలో రాస్తే అది అది గ్రహించినటువంటి కొరింథీలో ఉన్నటువంటి సంఘం వాళ్ళు మారు మనసు పొందారు వారి తప్పిదం విషయంలో. ఈరోజు ప్రతి స్థానిక సంఘం ప్రతి విషయంలో మార్పు చెందవలసిన అవసరం ఉంది. మార్పు చెందాలి అంతే. ఇంక ఏకైక ఉద్దేశం లేదు.
ఆ సంఘంలో ఎలాగొందలేండి, ఈ సంఘంలో ఎలాగొందలేండి, వాళ్ళు ఆ సంఘంలో అలాగొందలేండి, కాబట్టి మన సంఘంలో ఇదే పర్వాలేదులేండి. కాదండి. ఏమైనా అవకాశం ఉందా ప్రసాద్? మార్పు చెందాలి. పత్రికల ద్వారా, బోధనల ద్వారా మన సంఘంలో ఉన్నటువంటి సమస్య బోధించబడుతున్నప్పుడు విన్ని మనము దుఃఖాన్ని అనుభవించి, పశ్చాత్తాపాన్ని అనుభవించి మారు మనసు పొందవలసిన అవసరము ఉంది. బాధ ఉంటే పశ్చాత్తాపం రావాలి తప్ప ఆవేశాలు కాదండి. మా కొరకై చెప్పారు, మమ్మల్ని ఉద్దేశించి చెప్పారు, మమ్మల్ని టార్గెట్ చేశారు, ఇది మన బ్రతుకు. అందుకే పశ్చాత్తాపం రావట్లే మన తప్పిదం విషయంలో. ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో మారు మనసు అప్పుడు కలుగుద్ది. వెంటనే ఆవేశం. ఎక్కడ పశ్చాత్తాపం వస్తుందండి? ఆ పశ్చాత్తాపం కలిగినటువంటి ఆ హృదయంతోనే ప్రభురాత్రి భోజనం కార్యక్రమాన్ని జ్ఞాపం చేసుకుంటే అది ఆశీర్వాదకరం. ఈరోజు మారు మనసు సంబంధించి సంఘాల్లో ఆలోచించే పరిస్థితులు లేవు. ఎదుటివాని యొక్క పాపాన్ని చూసి నేను బాగానే ఉన్నానులేని నన్ను నేను సమర్థించుకొని పోయే పరిస్థితులు ఉన్నానే తప్ప, బోధించే బోధన బట్టి నేను ఈ లోపంలో ఉన్నాను, ఎందుకు మార్చుకోలేకపోతున్నాను, నాలో మార్పు అన్నది ఎందుకు కలగట్లేదు అని ఆలోచించే పరిస్థితి ఈరోజు ఉందా లేదా ఒకసారి మనం అందరము ఆలోచించేద్దాం. కొరింథీ పత్రిక, కొరింథీలో ఉన్న క్రీస్తు సంఘం మనకు నేర్పిందండి. ఏమైనా నేర్పిందా? సింహాన్ గారు ఏమైనా నేర్పిందా? ఆ పత్రిక మనం చదివేశాం. ఈ లోపం ఉంది అని లోపాలకు సంబంధించి కాదు మనకి. వాళ్ళ మెరుగైన స్థాయి ఏంటి, లోపాలు ఉన్నాయి, దాని విషయాల్లో మార్పు వాళ్ళు గ్రహించి మార్పు చెందారు. కనుక ఈరోజు ప్రతి క్రీస్తు సంఘం మార్పే. పరిపూర్ణత సాధించడానికి మనము కృషి చేస్తున్నటువంటి వారం కనుక మార్పు చెందుతూ ఉండాలి. ఆ స్థాయిలో సంఘము ఉండాలి. లోపంగా ఉన్నది ఏది? ఎన్ని సంవత్సరాల నుంచి ఈ లోపంగా మనం బ్రతుకుతున్నాం. ఈ లోపం మన సంఘంలో ఉండకూడదు. ఒక స్థానిక సంఘంలో ఉంది. ఆ స్థానిక సంఘంలో సంవత్సరాల తరబడినా వాళ్ళు ఎప్పుడు వచ్చినా పర్వాలే, ఎవరు పట్టించుకోరు, హెచ్చరించరు, అది మార్పు చెందరు. ఏ సమయమైనా కూడా వాళ్ళకి నిర్దిష్టంగా ఆరాధన ఈ సమయమని ఉండదు. ఏ సమయం అదే బ్రదరు, ఏ మనలేమండి. అదేనా బ్రతుకు? అదేనా విశ్వాసం? అలాగే యెరూషలేము సంఘము నేర్పిందా? అదే రోమా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసమా? కనుక ప్రతి క్రీస్తు సంఘం ప్రతి విషయంలో మార్పు చెందాలి. సమయము, ఆరాధన ఇచ్చే విషయంలో, సహకరించే విషయంలో, సువార్త విషయంలో, అన్ని విషయాల్లో కూడా మార్పు చెందాలి. మార్పు చెందుతుందా? మా సంఘంలో ఏదైనా చెప్తండి విన్నంటే మార్పు చెందుతారనే ధైర్యం సువార్తకుడికి ఉందా? ఆ సంతోషం ఉందా? ఎవరు వినరు బెదరు. ఈరోజు వరకు ఏడ్చే పరిస్థితి ఉంది. కనుక ఏ స్థాయిలో సంఘం ఎదగాలని ఆలోచన చేస్తున్నాం, ఆ అవగాహనతో మనం పనిచేస్తున్నాం, ఆ అవగాహనతో సంఘంలో ఉన్నాం. ఒకసారి గ్రహించాలి. అలాగే ఫిలిప్పీ సంఘం, ఫిలిప్పీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం, ఫిలిప్పీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘంలో వాళ్ళు ఎలాగా పనిచేశారనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు సంఘం సువార్తకుడికి సహకరించే సంఘం. అది సువార్త విషయంలోనూ, సువార్తకుడికి సువార్తకుడికి ఏ అవసరాలు అయితే ఉన్నాయో అవసరాల గురించి ఆలోచించే విషయంలో ఫిలిప్పీ సంఘం ఒక మాదిరి. ఇప్పుడు ఫిలిప్పీలకు రాయబడినటువంటి పత్రిక 1:3 సువార్త విషయంలో మొదటి నుంచి వాళ్ళు అపోస్తలుడైనటువంటి పౌలుకి
సహకరించారు మొదటి దినం నుండి. అది కొనసాగిస్తున్నారంట. చాలండి. అంటే మొదటి దినము నుండి సువార్త విషయంలో ఫిలిప్పీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘము ఏం చేస్తుంది? ఆయనతో సహకరిస్తుంది. ఈరోజు సువార్త విషయంలో సంఘము ఎలా సహకరిస్తుంది? ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు నా ఇంట్లో నా కొడుకో నా కూతురుకో పెళ్లి చేస్తున్నాను, పెళ్లి కూతురు చేస్తున్నాను. నా కార్యక్రమానికి 40 మంది వస్తారా? సువార్త కంటే సంఘం అభివృద్ధి చెందేది సువార్త వల్ల, నా ఇంట్లో కార్యక్రమం వల్ల. మరి దానికి ఎందుకు వస్తారు 40 మంది 60 మంది? సువార్తకి ఎందుకు రారు? సువార్తకుడి పని ఎవరో కొంతమంది పని, ఆ టీం పనేనా? ఆ రోజు అఫ్కోర్స్ రావడానికి వీలు పడకపోతే అది వేరే సంగతి. సువార్త ప్రకటిస్తే కదా సంఘం పెరిగేది. మరి ఆ సువార్త విషయంలో నీకున్న ఆసక్తి ఏంటి? చెన్నయ్య గారు పిలిచారు కాబట్టి వెళ్ళకపోతే ఆయన బాధపడతారు. సువార్తకి ఎవరు పిలిచారండి? అవసరం లేదా? ఈరోజు సువార్త ప్రకటించే విషయంలో సంఘమంతా బాధ్యత. ఒక సువార్తకుడు ఆలోచన చేస్తే పలానా వీధికి పలానా ప్రాంతానికి ఈరోజు సువార్త ప్రకటిద్దాం రెండమ్మ అని అంటే అందరూ సహకరించాలి. అది సత్క్రియ అని అంటున్నాడు కదండి. అది సత్క్రియ అని అంటున్నాడు. ఇప్పుడు సువార్త ప్రకటన గురించి సంబంధం ఏంటి, ఎలాగుందండి? తిన్నది గారు మీరు బాధపడక్కర్లేదు, మీకు వయసు మళ్ళీంది కాబట్టి వచ్చినా రాకపోయినా పర్వాలేదు. ఇదేంటి బెదరు ఎలా చెప్పేశాడు, నా పరిస్థితి ఏంటి అని అనుకోకండి. సువార్తను నిర్లక్ష్యం చేయకూడదట. సువార్తని నిర్లక్ష్యం చేయకూడదు. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత కార్యక్రమాల్లో ఎంత ఆసక్తి అయితే ఉందో సువార్త విషయంలో కూడా అటువంటి అవగాహనే ఉండాలి, అటువంటి ఆసక్తే ఉండాలి. ఇప్పుడు ఒక 4 5 ఒక 10 మంది పెడితే లోకంలో మీద పడిపోతున్నారు. అదే ఒక 40 మంది 50 మంది ఉంటే, ఒక 30 మంది ఒక 40 మంది ఒక 50 మంది సువార్తలో ఉంటే ఎవరైనా వచ్చి మాట్లాడగలరా? ఒకవేళ మాట్లాడినా ఏం చెప్తారు? నెమ్మదిగా మాట్లాడి బాబు ఇక్కడ వద్దు వెళ్ళిపోండి అంటాడు. అదే ఒక 2 4 వెళ్ళారు, 4 ఒక 10 మంది ఆ ఈదిలో ఉన్న వాళ్ళందరూ మీద పడిపోతారు. కనుక ఫిలిప్పీ సంఘము సువార్త సత్క్రియగా భావించి సువార్త పక్షంగా అపోస్తులైన పౌలుతో సహకరించారు. అది నేర్చుకోవాలి మనం. అలాగే రెండో విషయం అంటే ఆ సువార్తకుడికి అన్ని విషయాల గురించి ఆయనకి ఏం కావాలి, ఏం సహాయం కావాలని ఆలోచించారని 4:15 4:15
అదండి. అంటే సువార్తికుడికి తన అవసరాన్ని ఎరిగి అన్ని విషయాల్లో సహకరించినటువంటి సంఘం ఫిలిప్పీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం. మాటి గట్ట ఒకసారి కాదు, మా పని అయిపోయిందని దులిపేసే కార్యక్రమం కాదు. మాటికి ఎక్కడున్నా కూడా నా అవసరాన్ని ఎరిగి ఏ విషయాల్లో అవసరమై ఉంటుంది ఈయనకి, ఆ ప్రాంతానికి వెళ్ళారు, ఏ విషయాలు అవసరమై ఉంటాయి అని ఆలోచించి సహకరించినటువంటి సంఘం. ఈరోజు సువార్తికుడి గురించి ఏమైనా అవగాహన సంఘానికి ఉందా? సువార్త సంవత్సరం అంతా ప్రకటిస్తూ ఉన్నారు సువార్తికులు. సువార్తికుడు ఒక సంవత్సరం ఒక బట్ట పెడతామనే జ్ఞానం ఉందా? ఒక జత బట్టలు పట్టుకోవడానికి స్తోమత మనకు లేదా? సువార్తికుడు అడుక్కోవాలా? సువార్తికుడు కలిగినటువంటి కష్టం తెలియదా? ఆయన పరామర్శించాలనే జ్ఞానం లేదా? అది సువార్తికుడు చెప్పాలా? ఈరోజు లోకంలో సువార్తికులు ఏడుస్తున్నారండి. సువార్తికులు చాలామంది ఏడుస్తూ ఉన్నారండి. వాక్యం చెప్తే కనీసం వందనాలు చెప్పే సంస్కారం కూడా కొంత దగ్గర లేవంట, చెప్పరట. చెప్పిన వాక్యం వాళ్ళకి బాధ కలిగిందని వందనాలు చెప్పుకున్నా అంత కుసంస్కృతిలో ఈరోజు ప్రజెంట్ సంఘాల్లో ఉన్నాయి. మరి పిలిపి సంఘం అండి, సువార్తికుడి భారాన్ని ఎరిగి సువార్తికుడే సహకరించే పరిస్థితి ఉంది. అందుకే ఆయన ఏ స్థితిలో అయినప్పుడు కూడా నేను సంతోషించగలుగుతున్నాను అంటాడు. కష్టాలైనా, ఉపద్రవాలైనా, బాధలైనా, జాగారమైన, తిండి లేక ఏ పరిస్థితులైనా నేను సంతోషించగలుగుతాను. ఎందుకు? ఏదో ఒక సంఘం నన్ను చూసుకుంటుందిలే. ప్రజెంట్ ఇప్పుడు నా జోబులో డబ్బులు లేకపోయినా ఏదో సంఘం నాకు చూసుకుంటుందిలే. బట్టలు వేసుకోవడానికి ఒకవేళ లేకపోయినా ఎవరో నాకు ఇస్తారులే, అది ఆయన సంతోషం. ఒకవేళ నేను అనారోగ్యం లేకపోతే ఏ బాధల్లో ఉన్నా నా కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారులే, అది ఆయన సంతోషం. కనుక ఫిలిప్పీ సంఘం చేసినటువంటి పని మరి మన స్థానిక సంఘం ఆ స్థాయిలో ఎదగాలా లేదా? ఆ అవగాహన ఉందండి? ఉండాలా? జాను గారు ఉండాలా? ఉండాలి. చివరిగా తెస్సలోనికీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం, ఆ క్రీస్తు సంఘం యొక్క గొప్పతనం ఏంటంటే వాళ్ళు వాక్యాన్ని హాయిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు లేరటండి, వినలేదటండి. వాళ్ళు మంచి ఉపద్రవాల్లో దేవుని వాక్యాన్ని విని వారి జీవితంలో దాన్ని ఆవలించుకొని అనుసరించి వారు అనేక సంఘాలకు మాదిరయ్యారంట. వారి యొక్క ఆసక్తి మ్రోగిందంటున్నాడు. ఆయా ప్రాంతాల్లో, మాసిదోనియా, అకాయా ప్రాంతాల్లో మ్రోగింది అని అంటున్నాడు. మొదటి తెస్సలోనిక అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుండి. అదండి. కనుక తెస్సలోనికలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం ప్రజెంటు ఈ దేశం అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఉండొచ్చేమో, లేకపోతే ఇంకెక్కువ ఉందో తక్కువ ఉందో తెలియదు.
కానీ వాళ్ళు ఎటువంటి సమయంలో వాక్యాన్ని విన్నారు? ఉపద్రవంలో దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు. విని అంగీకరించి అనుసరించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఒకవేళ వాళ్ళకి లేకపోవచ్చు. ఆ పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యాన్ని విని వాక్యానుసారంగా వాళ్ళు బ్రతుకుతూ మాదిరయ్యారు. ఆ ప్రాంతాల్లో కాకుండా ప్రక్క ప్రాంతానికి కూడా వారి విశ్వాసం వెల్లడయింది అని అంటున్నాడు. కనుక ఎంత గొప్పగా మీరు బ్రతుకుతున్నారు కాబట్టి మీకు చెప్పవలసిన అవశ్యమేమీ లేదు అని అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు 20 సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం, నేర్చుకుంటున్నాం. ఈ 20 సంవత్సరాల్లో మన స్థానిక సంఘాల్లో ఏ మార్పులు వచ్చాయి? ఇంకొద్దిలే బ్రదర్, మీరు సక్సెస్ అయిపోయారు, ఇంకొద్దిలేండి బ్రదర్ అనే పరిస్థితి ఉందా? ఈరోజు వరకు కూడా రూము పట్టుకుని ఏడుస్తూ ఉన్నారు. మార్పు రాలేదండి, నిన్నంత మార్పు రాలేదండి సంఘాల్లోనే. ఈరోజు కనీసం మన ఆ సమయాన్ని ఆయన అక్కడ చెప్తున్నాడు, చెప్పి గీసుకుపోయాడు. నేను ఇంక చెప్పనండి, అసహ్యం వేస్తుందండి. దాన్నే ఇంకా మనము సెట్ చేసుకున్న పరిస్థితికి వాళ్ళు వెల్లడయ్యారు, వాళ్ళ మాదిరయ్యారు. మన సంఘం, మన స్థానిక సంఘం ఏ స్థాయిలో ఎదగాలండి? ఏ స్థాయిలో ఎదగాలో ఒకసారి సంఘం అంతటికి అవగాహన ఉండాలి. సువార్తకు మొదట ఉండాలి, సంఘానికి నేర్పాలి. సంఘము కూడా ఆ విషయంలో సహకరించే స్థాయిలో ఉండాలి. ఏదో బతికేస్తామంటే కాదండి, దేవుడు తీసేస్తాడు. మనం ప్రకటన గ్రంథం చదువుతూ ఉన్నాం. 7 సంఘాలకు సంబంధించి మాట్లాడి ఒక 2 సంఘాలకు మంచి స్థితిలోనే ఉన్నాయి. మొన్న ఫిలదెల్ఫియా మంచి స్థితిలోనే ఉన్నాయి. మిగతా 5 సంఘాలు ఘోరంగా హెచ్చరించారు, మారు మనసు పొందకపోతే మీకు గతి లేదు, తీసేస్తానన్నాను. ఈరోజు స్థానిక సంఘాలు దేవుడు తీసేసే స్థాయిలో ఉన్నాయా? దేవుడు మహింపరిసే స్థాయిలో ఉన్నాయా? దేవుడు కోరుకునే విధంగా ఎదుగుతూ ఉన్నాయా? నా స్థానిక సంఘం యెరూషలేములో ఉన్నట్టు విధంగా పనిచేస్తుంది, నా స్థానిక సంఘం రోమాలో ఉన్నట్టు పనిచేస్తుంది, నా స్థానిక సంఘం కొరింథీలో ఉన్నట్టు పనిచేస్తుంది, నా స్థానిక సంఘం ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘంగా పనిచేస్తుంది, నా స్థానిక సంఘం తెస్సలోనికలో ఉన్న సంఘంగా పనిచేస్తుంది అనే ధైర్యంతో ఉండాలి సంఘం. అది తండ్రి అయిన దేవునికి మహిమ, ఆయనకు సంతోషం. ఏదో విధంగా వెళ్ళిపోవాలంటే అవదండి. మనం బ్రతికుండగానే, మనం స్పృహతో ఉండగానే, మనం వివేచించగలిగే స్థాయిలో ఉంటుండగానే ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకి విషయాలు తెలియజేసి నిర్మోహమాటంగా చెప్పేశాడు, తీసేస్తాను అని. నువ్వు మారు మనసు పొందకపోతే తీసేస్తాను. ఒకవేళ మనం ఎవరమైనా అనుకోవచ్చు, ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో ఆ స్థాయిలో ఎక్కడ ఉన్నాయండి, ఎక్కడ అవుతుందండి, ఎక్కడ కుదురుతుందండి మనకనని ఉంటుందండి. ఆ డౌట్ ఎప్పుడైనా ఉంటుందా మనకి? ఉంటుంది. మీరు తల ఊపినా ఊపకపోయినా, అంగీకరించకపోయినా ఇప్పుడు ఎక్కడ అవుతుందండి, ఇప్పుడు ఎక్కడ కుదురుతుందండి అని మనము అనుకోవచ్చు. నాకు తెలిసి, నాకు అర్థమైంది, నేను చూసింది ఏలూరులో ఉన్న క్రీస్తు సంఘం. ఈరోజు ఆ క్రీస్తు సంఘం ఆంధ్ర తెలంగాణ లేకపోతే మొత్తం ఆ 2 రాష్ట్రాలు వరుస తర్వాత ఈ 2 రాష్ట్రాల్లో ఎవరైనా సువార్త పనిచేయాలనుకున్నా సంఘంకి జరిగిన లేకపోతే ఏలూరులో ఉన్న క్రీస్తు సంఘం లాగా మేము చేయాలండి అనేటువంటి అవగాహనతోనే ప్రారంభిస్తున్నారు. కాదంటారా? ఎవరు అడిగినా సరే ఏలూరులో అలా జరుగుతాయి కదండి, మరి మీరేటండి అనే ప్రశ్నతో స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి జాషువా గారు నన్ను మెచ్చుకుంటారేనో, లేకపోతే ఈ యొక్క తరగతిలో అవకాశం ఇచ్చారని నేను చెప్పట్లే. అది మీకు అందరికీ తెలుసు, అందరూ మాట్లాడేదే. కనుక ఆ స్థాయిలో ఈరోజు ఎవరు ఎక్కడ ఏం చేసినా, ఏం ప్రారంభించినా సరే ఏలూరులో క్రీస్తు సంఘంలో జరిగినటువంటి విషయాలను బట్టి ఇలా పనిచేయాలి, ఇవి జరగాలి అని
ప్లాన్ చేసుకుంటూ చేస్తూ ఉన్నారు. ఒకవేళ అటువంటి పరిపూర్ణంగా కాకపోవచ్చు, కానీ ఎంత నేర్పాలో అంత సంఘము నేర్పగలిగే స్థితిలో ఉంది. నేను అది చూశాను. నా స్థానిక సంఘం కూడా అలాగే ఉండాలి, ఆ విధంగానే పనిచేయాలి అని దేనికి రాజీ పడకుండా పనిచేయాలన్నటువంటి నిశ్చయంతో ఉన్నాం. ఈరోజు ఒక 30 మంది, ఒక 20 మంది, ఒక 40 మంది, ఒక 50 మంది, ఒక 60 మంది ఉన్నారంటే అందులో 4 శాఖలు అయిపోతున్నాయండి. అంటే ఈ స్థాయి అర్థం కాలేదేమో, ఈ స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి క్రీస్తు సంఘం 3 ప్లేసుల నుంచి ఒక్కటిగా ఏర్పడ్డది. అంటే పూర్వం ఒకే దాంట్లో ఉండేవాళ్ళం, కాకపోతే అక్కడ విశ్వాస సమస్యను బట్టి ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయినటువంటి వారం. మళ్ళా దేవుని వాక్యం నేర్చుకొని ఆ వాక్యమే మనందరినీ ఒకటిగా చేసింది. 3 ప్రాంతాల నుండి అండి సమీక్ష పెట్టాం. ఒకవేళ కలిస్తే వచ్చే లాభాలేంటి, ఎవరి ప్రాంతాల్లో ఉందో వాళ్ళు చేస్తే దేవుని పని ఎక్కువ అవుద్ది కదా అని అప్పుడు ఉన్నటువంటి దేవుడి మా ద్వారా ఆలోచింపజేసేది ఏంటంటే, మనమందరము కలిస్తే సంఖ్య పెరుగుద్ది, సంఖ్య పెరగటం వల్ల ఆదాయం పెరుగుద్ది, ఆదాయం పెరగటం వల్ల సంఘములు అనేక కార్యక్రమాలు పెరిగితే మనం స్థలం కొనుక్కోవచ్చు, మంచి బిల్డింగ్ కట్టుకోవచ్చు, ఒక కుటుంబంగా బ్రతకవచ్చు. ఎవరికైనా కష్టం వస్తే ఒక కుటుంబంగా బ్రతకవచ్చు. కానీ వేరే వేరే ప్రాంతాల కంటే వాళ్ళ సంఘం వాళ్ళు చూసుకుంటే, ఈ సంఘం ఇలా చూసుకుంటే, ఆ సంఘం అలా చూసుకుంటుంది అనేది ఉంటుంది. ఎంతవరకైనా విజిటర్స్గా ఉంటాం తప్ప మా కుటుంబం అని ఫీల్ అవ్వము. కనుక కలిస్తే మంచిది అని ఇంచుమించు ఒక 6 నెలలు డిస్కస్ అయిందండి. కలిస్తే ఎంతవరకు ప్రయోజనం అని 6 నెలలు డిస్కస్ అయిన తర్వాత ఒక 3 స్థలాల్లో ఉన్నటువంటి వారము గ్యాదర్ అయ్యి పనిచేసాం. ఆ రోజు ఉద్దేశాలే ఈరోజు ఈ ఫలం. విశాఖపట్నం లేకపోతే ఆల్మోస్ట్ కొన్ని ప్రాంతాల్లో తప్ప, లేకపోతే మన జిల్లాకి సంబంధం లేదు, ఈ 3 జిల్లాలకు సంబంధించి ఆలోచన చేస్తే ఇటువంటి స్థలం కానీ ఇటువంటి బిల్డింగ్ కానీ స్థానిక సంఘానికి ఎక్కడ, అది దేవుడు గొప్పతనం. అది ఆలోచింపజేశాడు, ఆ ఫలాన్ని ఇచ్చాడు. ఈరోజు ఏంటి, ఎక్కడ చూసినా వెళ్ళిపోతుంది. ఏంటంటే అవగాహన లేదు. మన స్థానిక సంఘం ఎలాగుండాలి, సమస్యలు ఎక్కడ రావు, ఎప్పుడైనా వస్తాయి. అది ఎలా పరిష్కరించాలి అని అనుకుంటే, నీకు వాక్యానికి గౌరవం ఉంటే నువ్వు సమస్య పరిష్కరించుకుంటావు. వాక్యం మీద గౌరవం లేకపోతే సమస్య పరిష్కరించబడదు. తాత్కాలికంగా ఒకవేళ ఉపశమనంగా ఉంటుంది తప్ప ఆ శాశ్వత పరిష్కారము కాదు. మనుషులు ఈరోజు సంఘాలకి ఈ యొక్క స్థాయి అర్థం కావట్లేదండి. ఏ స్థాయిలో పనిచేయాలి అనే పరిస్థితి సంఘానికి లేవు. అటువంటి అవగాహన అనేది ఉండాలి అనేది నేను లేఖనాల ద్వారా ఆయా సందర్భాలను బట్టి ఇది ప్రజెంట్ పరిస్థితి అవసరమేమోనని నేను తయారు చేసుకున్నాను. మరి అది అంతవరకు ఉపయోగం నాకు తెలియదు, కానీ అమ్మ మీకు ఉపయోగం లేకపోతే మన్నించండి. ఒకవేళ ఉపయోగపడితే సహోదరులకి సంఘానికి సహకరించండి. ఈ సంఘంలో అందరి బాధ్యత అమ్మ. ఒక స్త్రీ పురుషుడిదే కాదు, స్త్రీది, బిడ్డలది, అందరిది ఆ బాధ్యత. అలాగ పనిచేయాలి. ఒకవేళ మనం ఆ స్థాయిలో మా సంఘాలు ఉండాలని మనం పనిచేస్తే మన జీవితాలు కూడా ఆ స్థాయిలోనే దేవుడు ఉంచుతాడు. చివరిగా వాక్యం చూసి ముగించేద్దాం. ఎఫెసీ పత్రిక 4:16 సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం పనిచేయగలిగితే, సంఘం యొక్క స్థాయిని అభివృద్ధి పరచాలనేటువంటి ఉద్దేశంతో మనము పనిచేస్తే మనము కూడా అభివృద్ధి చెందుతాం అనే విషయం చెప్తున్నాడు. 16 చేయుచుండగా ప్రతి కీలు వల్ల కలిగిన బలము చేత అదుగుబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి
అదండి. కనుక సంఘం ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఎదగాలి, అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో మనము పనిచేయగలిగితే, మన పని మనం చేయగలిగితే, సంఘము క్షేమాభివృద్ధి చెందితే మనము క్షేమాభివృద్ధి చెందుతాం. కనుక మన సంఘము ఎలాగొకలాగా ఉన్నలా ఏదో ఒకలా జాగా అని కాకుండా, నా సంఘం యొక్క స్థాయి ఈ రేంజ్లో ఈ ఈ ఈ ఈ పరిస్థితుల్లో ఉండాలి. ఈరోజు ఏలూరు సంఘాన్ని అందరూ చూస్తున్నారు. కొన్ని పట్టణాల్లో అక్కడ ఏలూరులో జరిగినటువంటి పనులను చూసి మనుషులు పనిచేస్తూ ఉన్నారు. వారు ఉన్నటువంటి స్థాయి తక్కువే. వాళ్ళు ఉన్నటువంటి స్థాయి తక్కువైనప్పుడు కూడా కార్యాలు బ్రహ్మాండంగా చేయగలుగుతున్నారు. ఈరోజు విజయనగరం కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, నాకు తెలిసినటువంటి అనేక ప్రాంతాలు ఉన్నాయి. స్థాయిని మించి పనిచేస్తున్నారు. దీన్ని బట్టి కనుక మనది ఏ స్థాయిలో ఎదగాలనుకుంటున్నాం, ఏ స్థాయిలో ఎదగాలన్నటువంటి అవగాహన మనకు ఉండాలా, అవసరం లేదా, ఇది మీ మనసులో పెట్టాలనుకుంటున్నాను. ఒకవేళ అవసరమంటే ఆలోచించండి. ఒకవేళ అవసరం లేకపోతే మీ సమయాన్ని వృధా చేస్తే మన్నించండి. నా కొరకు, నా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు.